మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రాత్రి రహస్యంగా మిరియాలతో ఇలా చేయండి. మీ దశ దిశ మారిపోతాయి. వద్దన్న డబ్బే డబ్బు. రేపు సోమవారం రాత్రి మిరియాలతో ఈ చిన్న పని చేస్తే చాలు. మీరు పడుతున్న సమస్యలన్నీ పోయి కుబేరులవుతారు. రేపు సోమవారం రాత్రి మిరియాలతో ఈ చిన్న పని చేసి ఒక ప్రదేశంలో పెట్టడం వల్ల రాత్రికి రాత్రే కష్టాలు బాధలు పోతాయి. మీ జీవితం మారిపోతుంది. మిరియాలు మీరనుకుంటున్నట్లు సాధారణమైన వస్తువులు కాదు. అవి చాలా శక్తివంతమైనవి. మిరియాలతో ఇలా చేసి చూడండి. జీవితం మారి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక డబ్బే డబ్బు. సాధారణంగా మానవ జీవితం అనేక ఒడిదుడుకులతో కూడి ఉంటుంది. మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఫలితం దక్కదు సరికదా. అనవసరమైన ఆర్థిక ఇబ్బందులు మరియు మానసిక అశాంతి చుట్టుముడుతుంటాయి. దీనికి గల ప్రధాన కారణాలను గమనిస్తే మన చుట్టూ ఉండే నకారాత్మక శక్తి లేదా నెగిటివ్ ఎనర్జీ ప్రభావమని అర్థమవుతుంది. చాలామంది తమ జీవితాల్లో ఒక వింతైన పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. అదేమిటంటే వారు ఉదయం నిద్రలేచినప్పటి నుండి సూర్యాస్తమయం వరకు ఎంతో ఉత్సాహంగా చురుకుగా పనులు చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే రాత్రి సమయం ఆసన్నమవుతుందో అప్పుడు తెలియని నీరసం, అలసట మరియు ఒక రకమైన నిరాశ వారిని ఆవహిస్తాయి. ఉదయం ఉన్న ఉత్సాహం రాత్రికి ఎందుకు ఆవిరైపోతుందో ఎవరికీ అర్థం కాదు. దీనికి కారణం రాత్రి వేళల్లో ప్రకృతిలో ఉండే ప్రతికూల శక్తుల ప్రభావం పెరగడమే. ముఖ్యంగా మీ ఇంట్లో గనక ప్రతికూల శక్తి పేరుకుపోయి ఉంటే అది రాత్రి సమయంలో మరింత బలంగా మారి మీ మనసును, మీ శరీరాన్ని నీరసంగా మార్చేస్తుంది. ఇలాంటి భయంకరమైన నెగటివ్ ఎనర్జీని ఇంటి నుండి తరిమికొట్టి అదృష్టాన్ని ఆహ్వానించడానికి సోమవారం రాత్రి చేసే ఈ మిరియాల పరిహారం అమోఘంగా పనిచేస్తుంది. మరి రేపు సోమవారం రాత్రి రహస్యంగా మిరియాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే నమఃశివాయ అని కమెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మనిషి జీవితం అంటేనే ఒక కష్టాల కడలి. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక దశలో సమస్యలను ఎదుర్కోవాల్సిందే. కొందరికి ఆర్థిక ఇబ్బందులు కడతేరవు. మరికొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం దక్కదు. ఇంకొందరు కుటుంబ కలహాలతో, అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. మనిషికి బలాన్నిచ్చేది కుటుంబమే. అలాంటి కుటుంబంలోనే గొడవలు, చికాకులు ఉంటే మనిషి ప్రశాంతంగా ఉండగలరా? కుటుంబం అంటే అందరూ కలిసిమెలిసి ఉండి ప్రేమానురాగాలను పంచుకునే ఒక పవిత్రమైన చోటు. కానీ దురదృష్టవశాత్తు నేటి కాలంలో చాలామంది ఇళ్లలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. ఒకప్పుడు ఒకే ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసేవారు. కష్టసుఖాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ నవ్వుతూ గడిపేవారు. కానీ ఇప్పుడు ఒకే కప్పు కింద ఉంటున్నా సరే ఎవరికి వారే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అందరూ ఇంట్లోనే ఉంటారు, కానీ ఒకరికొకరు సంబంధం లేనట్టుగా, ఒకరి ముఖం ఒకరు చూసుకోలేనంత విరోధంతో ఉంటున్నారు. దీనివల్ల ఇంట్లో ప్రశాంతత కరువవుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, మీ ఇంటి వాతావరణంలో పేరుకుపోయిన దృష్టి దోషాలు మరియు నకారాత్మక తరంగాలు మనుషుల మధ్య విభేదాలను సృష్టిస్తాయి. రాత్రి అయ్యేసరికి అందరూ ఇంటికి చేరుకుంటారు కాబట్టి ఆ సమయంలో అందరి మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఒకే చోట చేరి గొడవలకు దారితీస్తుంది. ఒకప్పుడున్న ఆ పాత రోజులు మళ్ళీ రావాలని, అందరూ కలిసి భోజనం చేస్తూ ఆనందంగా ఉండాలని మీరు కోరుకుంటున్నట్లయితే ఈ పరిహారం మీకొక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది కేవలం మీ ఇంట్లోని గొడవలను తగ్గించడమే కాకుండా మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేలా చేస్తుంది. ఆర్థికంగా మీరు ఎదుగుతారు. మీ చేతిలో డబ్బు నిలుస్తుంది మరియు వద్దన్న సంపద మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. మిరియాలకున్న శక్తి సామాన్యమైనది కాదు. ఆధ్యాత్మిక శాస్త్రంలో మిరియాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మిరియాలు కేవలం వంటింటి రుచిని పెంచే దినుసులు మాత్రమే కాదు. అవి గ్రహాల దోషాలను, ముఖ్యంగా శని మరియు కుజుడి ప్రభావాలను నియంత్రించగల శక్తిని కలిగి ఉంటాయి. మిరియాలలో ఉండే సహజమైన ఘాటు స్వభావం మన చుట్టూ ఉండే దుష్టశక్తులను, నకారాత్మకతను పారద్రోలడానికి ఒక అస్త్రంలా పనిచేస్తుంది. ఎవరైనా మీకు దిష్టి పెట్టారని అనిపించినా, లేదా ఎవరి దృష్టి వల్ల మీ వ్యాపారం లేదా ఉద్యోగం దెబ్బతిన్నదని భావించినా మిరియాలతో చేసే పరిహారాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి. మిరియాలు ప్రతికూల శక్తిని తనలోకి పీల్చుకుని ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుద్ధి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి.
అందుకే ప్రాచీన కాలం నుండి ఋషులు పెద్దలు మిరియాలను రక్షణ కవచంలా భావించేవారు. ఈ పరిహారం కోసం మీరు రేపు సోమవారం రాత్రి మీరు నిద్రపోయే ముందు ఒక గాజు గిన్నెను సిద్ధం చేసుకోవాలి. గాజు అనేది పారదర్శకతకు మరియు చంద్రుడి శక్తికి సంకేతం. ఇతర లోహపు పాత్రలు లేదా ప్లాస్టిక్ పాత్రలను ఈ పరిహారానికి ఉపయోగించకూడదు. ఎందుకంటే గాజు మాత్రమే శక్తులను వేగంగా గ్రహించి లోపల ఉన్న వస్తువుల ప్రభావం బయటకు ప్రసరించేలా చేస్తుంది. ఆ గాజు గిన్నెలో మీరు 10 నుండి 15 మిరియాలను తీసుకోవాలి. ఈ మిరియాలు ఎక్కడా విరిగిపోకుండా నాణ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఒక్కో మిరియాన్ని గిన్నెలో వేస్తున్నప్పుడు మీ మనసులోని ఒక్కో సమస్య తొలగిపోవాలని సంకల్పించుకోండి. మిరియాలు వేసిన తర్వాత మీరు 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసన మరియు దాని మూలకాలు కేవలం ఆరోగ్యానికే కాకుండా దుష్టి శక్తుల నివారణకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెల్లుల్లికి రాహువు మరియు కేతువుల దోషాలను అణచివేసే శక్తి ఉంటుంది. ఈ వెల్లుల్లి రెబ్బలను తీసుకునేటప్పుడు వాటి పైన ఉన్న పొట్టును పూర్తిగా తీసేయాలి. పొట్టు తీయని వెల్లుల్లి కంటే పొట్టు తీసిన వెల్లుల్లికి శక్తులను ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది. ఈ పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను ఆ గిన్నెలోని మిరియాలపైన జాగ్రత్తగా అమర్చాలి. ఆ తర్వాత ఈ పరిహారంలో అత్యంత ముఖ్యమైన 3వ వస్తువు ముద్ద కర్పూరాన్ని తీసుకోవాలి. కర్పూరం అనేది దైవత్వానికి మరియు పవిత్రతకు నిదర్శనం. దీనిని వెలిగించకుండానే వెల్లుల్లి మరియు మిరియాలపైన ఉంచాలి. కర్పూరం సహజంగానే గాలిలో కరిగిపోతుంది. కానీ అది మిరియాలు మరియు వెల్లుల్లితో కలిసినప్పుడు మీ ఇంటిని రక్షించే ఒక అద్భుతమైన శక్తి క్షేత్రంగా మారుతుంది. ఈ 3 వస్తువుల కలయిక అంటే మిరియాల ఘాటు, వెల్లుల్లిలోని రక్షణ శక్తి మరియు కర్పూరం యొక్క పవిత్రత కలిసి మీ ఇంట్లోని దారిద్ర్యాన్ని, నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి ఒక శక్తివంతమైన సాధనంలా తయారవుతాయి. ఇలా సిద్ధం చేసుకున్న గాజు గిన్నెను మీరు చేత్తో పట్టుకుని మీ ఇల్లంతే తిరగాలి. ప్రతి గదిలోకి వెళ్ళి ముఖ్యంగా గదుల మూలల్లో, కిటికీల దగ్గర మరియు చీకటిగా ఉండే ప్రదేశాలలో ఈ గిన్నెను చూపిస్తూ తిరగాలి. ఇలా తిరుగుతున్నప్పుడు మీ మనసులో మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలని, అందరూ కలిసి ఉండాలని, ఆర్థిక కష్టాలు తీరిపోవాలని బలంగా కోరుకోండి. ఇలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ గిన్నెను తీసుకువెళ్ళి మీ వంటింట్లో ఎవరికీ త్వరగా కనిపించని ఒక మూలలో భద్రంగా పెట్టాలి. వంటిల్లు అనేది అన్నపూర్ణాదేవి నివసించే స్థలం మరియు ఇంటి ఐశ్వర్యానికి మూల కేంద్రం. అక్కడ ఈ గిన్నెను ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా మీరు సంపాదించిన డబ్బు నిలకడగా ఉంటుంది. ఈ గిన్నెను అలా సుమారు 2 లేదా 3 వారాల పాటు అలాగే వదిలేయాలి. ఈ సమయంలో మీరు గమనిస్తే ఆ వెల్లుల్లి రెబ్బలు మెల్లమెల్లగా రంగు మారుతుంటాయి. అవి క్రమంగా నల్లగానో లేదా గోధుమ రంగులోకి మారడం మీరు గమనిస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని అవి పీల్చుకుంటున్నాయని మీరు గ్రహించాలి. ఇంటిలో ఎంత ఎక్కువ ప్రతికూల శక్తి ఉంటే వెల్లుల్లి అంత త్వరగా రంగు మారుతుంది. అదేవిధంగా ముద్ద కర్పూరం కూడా గాలిలో కరుగుతూ క్రమంగా చిన్నదిగా అయిపోతుంది. కర్పూరం ఏ విధంగానైతే కరిగిపోతుందో మీ ఇంట్లో ఉన్న కష్టాలు, అప్పుల బాధలు మరియు గొడవలు కూడా అదే విధంగా కరిగిపోతాయని శాస్త్రం చెబుతోంది. 2 లేదా 3 వారాల తర్వాత ఆ గిన్నెలోని వస్తువులను తీసి పారేయాలి. అయితే దీనిని పారేయడంలో కూడా కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి. ఆ మిశ్రమాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా నిర్మానుష్యంగా ఉన్న చోట పారేయాలి. ముఖ్యంగా ఈ పనిని మీరు చీకటిగా ఉన్నప్పుడే చేయాలి. అంటే తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల మధ్యలో లేదా రాత్రి బాగా చీకటి పడిన తరువాతే ఎవరూ చూడకుండా వెళ్ళి పారేయాలి. ఈ వస్తువులను పారేసిన తర్వాత పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి రావాలి. దారిలో ఎవరితోనూ మాట్లాడకూడదు మరియు ఎక్కడా ఆగకూడదు. ఇంటికి వచ్చిన వెంటనే బయటే కాళ్ళు చేతులు కడుక్కుని ఆపై స్నానం చేయాలి. ఒకవేళ ఆ సమయంలో స్నానం చేయడం కుదరకపోతే కనీసం కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని కొద్దిగా నీటిని తల మీద చల్లుకుని అప్పుడు ఇంట్లోకి రావాలి.
ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తేనే ఆ పరిహారానికి పూర్తి శక్తి లభిస్తుంది. ఈ పద్ధతిని నమ్మకంతో పాటిస్తే మీ ఇంట్లో ఉన్న దృష్టి దోషాలు, నరఘోష వంటివి పూర్తిగా తొలగిపోతాయి. చిన్న చిన్న విషయాలకు గొడవపడే కుటుంబాలు మళ్ళీ కలిసిపోతాయి. ఆదాయం పెరగడమే కాకుండా అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బు ఆదా అవుతుంది. రేపు సోమవారం రాత్రి మీరు నిద్రపోయే ముందు ఈ చిన్న పనిని రహస్యంగా చెయ్యండి. ప్రకృతి సిద్ధమైన ఈ 3 వస్తువుల కలయిక మీ ఇంటి వాతావరణాన్ని మార్చివేస్తుంది. జీవితంలో మీరు కోరుకున్న సుఖ సంతోషాలు మరియు ఐశ్వర్యం మీకు లభిస్తాయి. అదృష్టం మీ తలుపు తడుతుంది. మీ దశ దిశ మారిపోయి ఐశ్వర్యవంతులవుతారు. నమ్మకంతో చేసే ఏ పనైనా ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా ఈ పరిహారాన్ని ఆచరించి మీ జీవితాన్ని మార్చుకోండి. చాలామంది రాత్రిపూట ఎందుకు నీరసంగా అయిపోతారో తెలుసా? మనిషి శరీరానికి ఒక శక్తి క్షేత్రం ఉంటుంది. దానిని ఆరా అంటారు. రోజంతా మనం బయట తిరిగేటప్పుడు రకరకాల మనుషులను కలుస్తాము, రకరకాల ప్రదేశాలకు వెళ్తాము. ఈ క్రమంలో ఇతరుల యొక్క నెగటివ్ ఆలోచనలు, దృష్టి మన మీద పడే అవకాశముంది. సాయంత్రం అయ్యేసరికి ఆ నకారాత్మక శక్తి మన శరీరంపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఇంటికి రాగానే చాలామంది చిరాకుగా ఉంటారు. ఆ చిరాకు ఇంట్లోని ఇతర సభ్యుల మీద చూపిస్తారు. ఫలితంగా గొడవలు మొదలవుతాయి. ఈ మిరియాల పరిహారం ఆ నెగటివ్ ఎనర్జీని మీ ఇంటి నుండి మాత్రమే కాకుండా మీ మనసుల నుండి కూడా తొలగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధాలను బలపరుస్తుంది. ఒకప్పుడు ఉన్న ఆప్యాయతలను తిరిగి తెస్తుంది. ఆర్థికంగా చూసుకుంటే డబ్బు రావడానికి అనేక మార్గాలు ఉన్నా ఎక్కడో ఒక దగ్గర అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి. ఆ అడ్డంకులను తొలగించడానికి మిరియాలకు ఉన్న ఘాటు స్వభావం మరియు కర్పూరంలోని దైవశక్తి తోడవుతాయి. సోమవారం అనేది చంద్రుడికి సంబంధించిన రోజు కాబట్టి చంద్రుడు మనస్సుకు కారకుడవ్వడం వల్ల ఈ పరిహారం మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఎవరికైతే రాత్రిపూట నిద్ర పట్టదో, చెడు కలలు వస్తాయో వారు కూడా ఈ పని చేయడం వల్ల నిశ్చింతగా నిద్రపోగలరు. ఇంట్లో పిల్లలు సరిగ్గా చదవకపోయినా లేదా పెద్దల మాట వినకపోయినా ఈ పరిహారం వల్ల వారిలో కూడా సానుకూల మార్పు వస్తుంది. మీ ఇంటి గడప దాటి బయటకు వెళ్ళే ఆ నెగిటివ్ ఎనర్జీతో పాటే మీ కష్టాలన్నీ పోతాయని గుర్తుంచుకోండి. ఈ ప్రక్రియలో ఉపయోగించే వస్తువులను పారేసేటప్పుడు ఎవరూ తొక్కని చోట పడేయడం వల్ల ఆ చెడుశక్తి మళ్ళీ ఎవరికీ సోకదు. ఇది కేవలం మీకు మాత్రమే కాకుండా సమాజానికి కూడా మంచి చేసే ప్రక్రియ. కాబట్టి రేపు సోమవారం రాత్రి ఈ రహస్య పరిహారాన్ని ఎటువంటి ఆర్భాటం లేకుండా రహస్యంగా నిర్వహించండి. మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్య వృద్ధి కలగాలని, కుటుంబంలో శాంతి వెల్లివిరియాలని కోరుకుంటూ ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి. మీ జీవితం అన్ని విధాలా సుఖమయమవుతుంది. ధనప్రాప్తి కలగడం ఖాయం. ఈ పరిహారం పూర్తి చేసిన తర్వాత మీలో ఒక తెలియని ప్రశాంతత వస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. డబ్బు విషయంలో మీరు పడుతున్న ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. మిరియాలలోని అద్భుత శక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉండి మిమ్మల్ని కాపాడుతుంది. నిత్యం కష్టపడినా ఫలితం దక్కని వారు, ఇంట్లో ప్రశాంతత లేనివారు తప్పకుండా ఈ సోమవారం ఈ పరిహారాన్ని ఆచరించండి. నమ్మకమే ఈ పరిహారానికి పునాది. భక్తితో, శ్రద్ధతో చేస్తే ఫలితం తప్పక దక్కుతుంది. రేపు రాత్రి ఈ చిన్న పని మీ జీవితాన్ని మార్చేస్తుందని గుర్తుంచుకోండి. వద్దన్నా డబ్బు వచ్చే ఆ సమయం మీకు అతి దగ్గరలోనే ఉంది. మీ దశ మారుతుంది, మీ దిశ మారుతుంది. మొత్తం మీ జీవితమే ఐశ్వర్యమయం అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.